ఐఎమ్ కోచ్ వెంకట్. ఈరోజైతే సిల్వా మెథడ్ అంటే ఏంటి, ఎందుకు ఇంత ఫేమస్ అయింది అనేది తెలుసుకుందాం. సిల్వా మెథడ్ అనేది జో సిల్వా అని ఒక అతనైతే ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఫారెన్. సో ఒక 50 సంవత్సరాల క్రితం అయితే ఇంట్రడ్యూస్ చేశారు. చాలా ఫేమస్ అనమాట మన ఫారెన్లో. సో అది ఎట్లా వర్క్ అయితే అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సిల్వా మెథడ్ అనేది మనం ఎప్పుడు కూడా ఏదైనా విజువల్ చేయాలన్నా, ఏదన్నా ప్రాక్టీస్ చేయాలన్నా, అఫర్మేషన్ చేయాలన్నా సరే మనం ఎప్పుడు కూడా బేటా స్టేట్లో ఉంటాం, అంటే కాన్షియస్ స్టేట్. అప్పుడు మన బ్రెయిన్స్ వేవ్స్ ఇలా కొట్టుకుంటూ ఉంటాయి. సో ఇట్లా కొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. సో అట్లా కొట్టుకుంటున్నప్పుడు మనం అయితే ఏం చేయలేం, అంటే సబ్ కాన్షియస్ మైండ్లోకి అయితే రిజిస్టర్ అవ్వవు. మనం ఎంత చేసినా సరే వేస్టే. అప్పుడైతే మనం ఆల్ఫా స్టేట్లోకి రావాలంటే సో సిల్వా గారు చెప్పిన ఈ మెథడ్ అయితే ఉపయోగించాలి. మీరు ఎప్పుడైతే డిప్రెషన్లో ఉన్నా, యాంగ్జైటీలో ఉన్నా, ఇట్లా అయితే మీరు ఉండేదాన్ని బట్టి ఉంటుంది. మీకు డిప్రెషన్లో ఉన్నారనుకోండి, లైట్ డిప్రెషన్లో ఉన్నారనుకోండి, లేదా యాంగ్జైటీలో ఉన్నారనుకోండి, ఫుల్ కాన్షియస్ స్టేట్లో ఉన్నారనుకోండి, 10, 9, 8, 7, 6, 5, 4 అట్లా లెక్క పెట్టుకుంటూ రావాలి, 0 దాకా రావాలి. అప్పుడు కొంచెం కూల్ అయింది మన బ్రెయిన్. అంటే మొత్తం ఆల్ఫా స్టేట్లోకి అయితే రాదు, కొంచెం అయితే కూల్ అయింది, రిలాక్సింగ్ అయితే వస్తుంది. అప్పుడు విజువలైజ్ చేయాలి. కొంతమంది ఎక్కువ డిప్రెషన్లో ఉంటారు, అప్పుడైతే 50 to 0 నుండి రాపాలి. అంటే 50, 49, 48 అట్లా 0 దాకా వచ్చేస్తే అప్పుడు మన బ్రెయిన్ కూల్ అయిపోతుంది అనమాట. మీరు ఎప్పుడైనా టెన్షన్లో ఉన్నా సరే అలా చేస్తే మన బ్రెయిన్ అనేది ఆల్ఫా స్టేట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో విజువలైజేషన్ అయితే అప్పుడు చేస్తే మన డైరెక్ట్గా బ్రెయిన్ వేవ్స్ చాలా స్లోగా ఉంటాయి. అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్లోకి డైరెక్ట్గా వెళ్తాయి, ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట మన సబ్ కాన్షియస్ మైండ్లోకి. సో అట్లా చేస్తూ ఉంటే మనకి సబ్ కాన్షియస్ మైండ్ అనేది వర్క్ అవుతూ ఉండిద్ది. అండ్ ఇంకోటి, నెపోలియన్ హిల్ గారు ఒకటైతే ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే మనమైతే ఒక మైండ్లో ఒక పిక్చర్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. మనం విజువలైజ్ చేసుకుంటాం కదా, విజువలైజ్ చేసుకున్న టైంలో మనం ఒక మైండ్లో ఒక పిక్చర్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. అంటే ఎట్లా అంటే మనకైతే ఎవరైతే మెంటర్ ఉన్నారో, మీకైతే ఎలాన్ మస్క్ కానీ, అండ్ మీకైతే అబ్దుల్ కలాం గారు కానీ ఆల్రెడీ మీ ముందు మాట్లాడుతున్నట్టు మైండ్లో విజువలైజ్ చేసుకోవాలి. అంటే వాళ్ళతో మీరు డిస్కస్ చేస్తున్నట్టు, రౌండ్ టేబుల్ డిస్కషన్ అంటారు, అది మీ మైండ్లో చేసుకోవాలి. వాళ్ళతో మీరు మాట్లాడుతున్నట్టు, వాళ్ళ నుండి సలహాలు తీసుకుంటున్నట్టు, వాళ్ళకి మీరు సలహాలు ఇస్తున్నట్టు, అది విజువలైజేషన్ ఒకటే. సో అట్లా రౌండ్ టేబుల్లో మీరు ఒక పాయింట్లో కూర్చున్నట్టు, వాళ్ళకు మీకు ఆపోజిట్లో కూర్చున్నట్టు విజువలైజ్ చేసుకుంటాం వల్ల మనకి వాళ్ళ నుండి సజెషన్స్ అయితే వస్తాయి. ఇది థింక్ అండ్ గ్రో రిచ్ ఆథర్ నెపోలియన్ హిల్ అయితే చెప్పారు. అంత చాలా ఫేమస్ అనమాట ఇది కూడా. ఇవన్నీ ఇండియాలో అయితే చెప్పరు, మీకైతే కొత్తగా ఉండొచ్చు. సో ఇట్లా చేయడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్లో ఈజీగా రిజిస్టర్ అవుతుంది అనమాట. మనం ఏదైతే సజెషన్ వస్తాయో మనకి వాళ్ళ నుండి మనం అయితే ఎవరైతే ఇన్స్పైర్ అవుతామో వాళ్ళ నుండి మనం సజెషన్ అయితే తీసుకోవచ్చు. ఎలాన్ మస్క్ తీసుకోండి, మార్క్ జుకర్బర్గ్ తీసుకోండి, ఇంకా ఎవరైనా తీసుకోండి. ఏ ఆథర్ అయితే మీకు ఇన్స్పైరింగ్గా ఉంటారో వాళ్ళందరూ తీసుకోండి. అందరూ తీసుకుని విజువలైజ్ చేసుకుని కళ్ళు మూసుకుని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఆల్రెడీ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నట్టు, వాళ్ళ నుండి సజెషన్ తీసుకుంటున్నట్టు విజువలైజ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో అది ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఇప్పుడు చేస్తే అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్లోకి ఎక్కుదు. అర్థమైంది కదా? ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ లేకుండా ఏదైతే ప్రాక్టీస్ చేయండి. మేమైతే 21 days అయితే క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో పర్సన్ టు పర్సన్ అయితే ఉంటుంది. మీకు గోల్ రియాలిటీ వచ్చేంత వరకు అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. మనీ అయితే ఇంకా మనీ అండ్ హౌస్ అండ్ జాబ్, ఇంకా హెల్త్, ఎవ్రీథింగ్ క్వాంటమ్ మేనిఫెస్టింగ్ అనమాట సొసైటీ. సో పర్సన్ టు పర్సన్ ఓన్లీ డైలీ 1 hour అయితే క్యాలాల్సి ఉంటుంది. మీకైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.